హాయ్ పిల్లలు, నౌ స్టార్టెడ్ ఎంటర్టైన్మెంట్ టైం. ఈరోజు మన కథ చిన్ని పిట్ట అండ్ బంగారు నెమలిక. అనగనగా ఓ చిన్ని పిట్ట, దాని పేరు మీను. మీను ఎప్పుడు నేను చిన్నదాన్ని, అందంగా లేను, నన్ను ఎవరు ఇష్టపడరు అనుకునేది బాధగా. ఒకసారి అడవిలో మన మీనుకి బంగారు నెమలిక కనిపించింది. అది ఇలా అంటుంది, నీ విలువ నీ ఆకారంలో కాదు, నీ హృదయంలో ఉంది అని. మీను ఆశ్చర్యపోయింది. అలా ఆలోచిస్తూ ఎగిరినప్పుడు ఒక ర్యాబిట్ చెట్టు త్వరలో చిక్కుకొని ఉండటం గమనించి మన మీను ర్యాబిట్తో డోంట్ ఫియర్, ఐఎమ్ హియర్ అని తన చిన్ని ముక్కుతో ఆకులను మెల్లగా తీసి ర్యాబిట్ని సేవ్ చేసింది. ర్యాబిట్ చాలా హ్యాపీగా ఫీల్ అయింది. నీ అంత మంచి మనసు ఎవ్వరికీ లేదని మెచ్చుకుంది కూడా. నెక్స్ట్ ఎండిపోతున్న పూల మొక్కకి తన చిట్టి చిట్టి ముక్కుతో నీటిని తీసుకొచ్చి పోసి ఆ మొక్కను మళ్ళీ విరబూసేలా చేసింది. అందులో బంగారు నెమలిక మళ్ళీ మెరుస్తూ, చూసావా, నీ మంచితనం, ధైర్యం, ఇవే నీ బ్యూటీ క్వాలిటీస్ అని అనగానే మన మీను ఆనందంతో మురిసిపోయింది. ఇంకెప్పుడు నన్ను నేను చిన్నదానని ఫీల్ అవ్వను అని ఆనందంగా ఆకాశంలోకి ఎగిరిపోయింది. చూసారా పిల్లలు, ఎవరు చిన్నవారు కాదు, మంచి హృదయం ఉన్న ప్రతి ఒక్కరూ గొప్పవాళ్లే. సో మన హృదయాన్ని స్వచ్ఛమైన మంచితనంతో నింపేస్తే ఆ భగవంతుడు సైతం మన వెన్నంటే ఉంటారు. ఓకేనా మరి? సో లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి పిల్లలు, ప్లీజ్.